ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో 17వది అయిన అనురాధ నక్షత్రంలో జన్మించిన వారి గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. అనురాధ నక్షత్రం అధిపతి శని. ఈ నక్షత్ర జాతకులు నైతిక ధర్మము, పెద్దలు, వృద్ధుల పట్ల గౌరవమును కలిగి ఉంటారు. అవసరాలకు తగినంత మాత్రమే ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకుంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు జల క్రీడల యందు ఆసక్తులై ఉంటారు. చక్కని దేహ సౌఖ్యంతో స్థూల శరీరమును కలిగి ఉంటారు. వ్యాపారం చేయుదురు. పనులను త్వరగా పూర్తి చేస్తారు. అధికమైన భక్తిభావంతో మెలుగుతారు. సంచార వ్యాపారం చేయువారు. జీవితంలో స్థిరపడడానికి సమయం పడుతుంది. విద్యలలో రాణించడానికి కొంత సమయము కావాలి. ఆరంభములో కొన్ని సమస్యలను ఎదుర్కొన్న తరువాత కాలంలో నిరాటంకముగా విద్యలను అభ్యసిస్తారు. ఉద్యోగ జీవితములో మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్న తరువాత నిలదొక్కుని ముందుకు విజయవంతంగా సాగిపోతారు. ప్రేమ వివాహాలు చేసుకుంటారు. గుర్తింపు పత్రాలు లేకున్నా కొన్ని విద్యలలో పురోగతి సాధిస్తారు. విద్యల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. ఉన్నత విద్యలను అభ్యసించి ఉన్నత పదవులను అధిరోహిస్తారు. పెద్దల ద్వారా స్వల్పముగా అయినా ఆస్తులు లభిస్తాయి. కుటుంబ శ్రేయస్సు కొరకు కొన్ని పదవులు చేపడతారు. కీలక సమయములో బంధువర్గం నుండి నమ్మక ద్రోహము వీరికి ఎదురవుతుంది. తండ్రి పైన ప్రేమ ఉన్నా బయటకి చెప్పరు. తల్లి మీద విశేషమైన అనురాగమును కలిగి ఉంటారు. సహోదర సహోదరీ వర్గం బాధ్యతలను నెత్తిన వేసుకుంటారు. యంత్రాలు, భూములు, గృహాలు, వాహనాలకు సంబంధించిన విదేశీయానము, దూర ప్రాంత ఉద్యోగము, దూర ప్రాంత విద్యా విధానము మీద అధిక ఆసక్తులై ఉంటారు. సలహాలు చెప్పి మార్గాలు చూపి అనేక మంది పురోగతికి తోడ్పడతారు. ఆత్మీయులు ఎంతమంది ఉన్నా ఏకాంతముగా ఉన్న అనుభూతి కలిగి ఉంటారు. సాహిత్య కళారంగాలను వైరాగ్యము మిశ్రమము చేసి ప్రయోగాలను చేస్తారు. వైద్య విద్యలలో రాణిస్తారు. వీరి సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది. ఎవరి పట్ల శాశ్వత అనుబంధము ఉన్నట్లు భావించరు. ఒకసారి లాభము సంపాదించిన రంగములో తిరిగి ప్రవేశించరు. నిలకడగా నికరముగా ఉండే ఉద్యోగాలలో స్థిరపడతారు. వీరికి దేవుడిపై లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వల్లనే ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ వీరు నిరుత్సాహం చెందరు. జీవితంలో అడ్డంకులు రావచ్చు. అయితే మీరు బాగా కష్టపడి పనిచేస్తారు కనుక అవి మీ జీవిత పదాన్ని కదిలించకపోవచ్చు. చాలా చిన్న వయస్సులోనే వీరు డబ్బును సంపాదించడం ప్రారంభిస్తారు. మీ స్వభావం చాలా సమస్యలమయంగా ఉంటుంది. మానసిక శాంతి కొరకు మీరు నిరంతరం శ్రమించవలెను. మీరు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు కనుక మీ మదిలోకి ఏది వస్తే దానిని నిర్భయంగా చెబుతారు. మీరు ప్రతిదీ మీ మనస్సులో ఉంచుకునే స్వభావం కాదు. అందువల్లనే కొన్నిసార్లు ప్రజలు మీ మాటలతో బాధించబడతారు. ఎప్పుడైనా మీరు ప్రజలకు సహాయపడటానికి ప్రయత్నిస్తే మీరు మీ హృదయపూర్వకంగా చేస్తారు. మీరు ఆడంబరాన్ని చూపరు. మీ లక్ష్యం పట్ల మీరు చాలా సీరియస్గా ఉంటారు. అనేక అడ్డంకుల తరువాత దానిని విజయవంతంగా చేరుకోగలుగుతారు. మీకు అవకాశం వచ్చినప్పుడల్లా దానిని మీరు పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. పని చేయడం కంటే వ్యాపారం చేయడానికి మీరు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు.
మీ బాల్యం నుంచే మీకు వ్యాపార లక్షణాలు ఉంటాయి. అందువల్ల దీనిలో మీరు నిజంగానే విజయాలు సాధిస్తారు. ఒకవేళ మీరు ఉద్యోగం చేయడం ప్రారంభించినట్లయితే మీపై ఉన్నవారిని అందరినీ కూడా మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. మీరు మీ జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు జీవితంలో విలువలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. మీ పనిలో పూర్తి క్రమశిక్షణను కలిగి ఉండటానికి మీరు ప్రయత్నిస్తారు. మీరు సిద్ధాంతకర్త కావడం వల్ల మీకు చాలా తక్కువ సంఖ్యలో స్నేహితులుంటారు మరియు మీ సర్కిల్ చాలా చిన్నదిగా ఉంటుంది. మీ యొక్క జీవిత పోరాటాల ద్వారా మీరు చక్కటి జీవిత పాఠాలను నేర్చుకుంటారు. మీ యొక్క వ్యక్తిత్వ లక్షణాల గురించి తెలిసిన వారు, మీరు చాలా అనుభవం కలిగిన వారు కనుక మీ నుంచి సలహాలను తీసుకోవడానికి ఇష్టపడతారు. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితినైనా తొలగించే అద్భుతమైన నైపుణ్యం మీకు ఉంటుంది. ఒకవేళ మీ సంపద విషయానికి వస్తే ఆస్తులపై పెట్టుబడి పెట్టడం లేదా పొదుపు చేయడంపై ఆసక్తి ఉంటుంది కనుక మీకు తగినంత సంపద ఉంటుంది. పెట్టుబడులు పెట్టే స్వభావం వల్ల మీరు బాగా ధనవంతులుగా ఉంటారు. మీరు 17 లేదా 18 సంవత్సరాల వయస్సు నుంచి డబ్బును సంపాదించడం ప్రారంభిస్తారు. మీకు అనుకూలమైన రంగాల్లో హిప్నాటిస్ట్, తాంత్రికుడు, జ్యోతిష్య శాస్త్రం, గూఢచర్యం, ఫోటోగ్రఫీ, సినిమా, సంగీతం మరియు కళలకు సంబంధించిన పని, వ్యాపారం, నిర్వహణ, కౌన్సెలింగ్, కన్సల్టెన్సీ, మనస్తత్వము, సైన్స్, న్యూమరాలజీ, గణిత శాస్త్రము, పాలనకు సంబంధించిన పని, పారిశ్రామికవేత్త, పర్యాటక శాఖకు సంబంధించిన పనులు వంటివి ఉంటాయి. జంతువులపై అధిక ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవితంలో మీ మద్దతుదారుల నుండి మీరు తక్కువ మద్దతు పొందుతారు. అదేవిధంగా మీ తండ్రితో విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. మీరు సాధారణంగా మీ జన్మస్థలం నుంచి దూరంగా నివసిస్తూ ఉంటారు. మీ పిల్లల జీవితంలో వారు మీకంటే ఎక్కువ విజయాలను పొందుతారు. పాదాల వారీగా చూసినట్లయితే అనురాధ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు సులభంగా అర్థం చేసుకునే నైపుణ్యం, శాంత స్వభావం, అందరూ ఇష్టపడే నైజం, ఇతర దేశముల యందు వృత్తి ఉద్యోగాలు కలిగిన వారు. అనురాధ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు అధికమైన తెలివితేటలు, సుఖమైన జీవితం, అందమైన రూపము, సంగీతంలో ప్రవేశము, శాంత స్వభావులుగా ఉంటారు. అనురాధ నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు అదృష్టవంతులు, ఇతరులను రక్షించే నైజము, సుఖమయమైన జీవితము కలిగి ఉంటారు. అనురాధ నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు సాధారణమైన జీవితం, ఇతర దేశములలో సంచరించువారు, దూర ప్రాంతములలో జీవనం చేస్తారు, ఆకలి భరించలేని గుణమును కలిగి ఉంటారు. అనురాధ నక్షత్రంలో మొదటి 2, 3, 4 పాదములలో జన్మించిన వారి అదృష్ట విషయములను తెలుసుకుందాం. మీ రాశి వృశ్చిక రాశి. మీ రాశి అధిపతి కుజుడు. మీకు పేరు పెట్టవలసిన అక్షరము నా, నీ, ను, నే. నక్షత్ర గణము దేవగణము. నక్షత్ర జంతువు లేడి అంటే జింక. నక్షత్ర నాడి మధ్యనాడి. నక్షత్ర పాదము లోహపాదము. నక్షత్ర ఆది దేవత సూర్యుడు. మీరు పూజించవలసిన గ్రహములు కుజుడు, శని. మీరు పూజించవలసిన దైవము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి. మీరు చేయవలసిన ఆచారం మంగళవారం నాడు ఉపవాసముండి శ్రీ ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయవలెను. అదృష్ట సంఖ్య 9. అదృష్ట వారములు బుధవారము, గురువారము, శుక్రవారము. తిలక ధారణ సింధూరము,
కుంకుమ, చందనము. మీరు చేయవలసిన పారాయణం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర స్తోత్రము. మీరు ధరించవలసిన రుద్రాక్షలు ఏకముఖి, త్రిముఖి. అదృష్ట రత్నము నీలము, పగడము. ధరించవలసిన చేతివ్రేలు ఎడమ చేతి ఉంగరపు వేలు. మీరు పూజించవలసిన వృక్షము పొగడ, రావి. మీరు చేయవలసిన పండుగలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి, శ్రీ హనుమాన్ జయంతి. మీరు చదువవలసిన పురాణం స్కంద పురాణము, భాగవతము. మీరు పఠించవలసిన మంత్రము ఓం నమో స్కందాయ నమః. అదృష్ట రంగు నీలము. మీకు సరిపోయే సింహద్వారము తూర్పు, ఉత్తరం, దక్షిణం. మీరు చేయవలసిన దానము నువ్వులు, కందులు. మీరు ప్రయాణం మరియు శుభకార్యక్రమాలు చేయకూడని నక్షత్రములు మృగశిర, చిత్త, ధనిష్ట. మీరు ప్రతిరోజు చదువవలసిన గాయత్రీ మంత్రము ఓం అంగారకాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నోః కుజ ప్రచోదయాత్. అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీ జీవితంలోని సమస్యలు తొలగి ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మీరు ఆచరించవలసిన నియమాలను తెలుసుకుందాం. ప్రతిరోజు విభూది, సింధూరమును బొట్టుగా ధరించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని శనివారం నాడు సందర్శించండి. నల్లని నువ్వులు, బెల్లమును కలిపి కాకులకు ఆహారంగా పెట్టండి. కపిల గోవు అంటే నల్లని ఆవుని పూజించండి. తూర్పు గోదావరి జిల్లాలో మందపల్లిలోని శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో తైలాభిషేకం జరిపించవలెను. శనివారం రోజున తిలదానము చేయండి. అందులకు శనివారం రోజున అన్నదానము చేయండి. మీ గృహమునకు గుర్రపు నాడాను దిష్టి నివారణకు కట్టండి. మీ గృహమునకు ముందు పంచముఖి ఆంజనేయ స్వామి వారి పటమును ఉంచండి. చిన్న పిల్లలకు నేరేడు మరియు నల్లని ద్రాక్ష పండ్లను పంచిపెట్టండి. శ్రీ ఆంజనేయ స్వామి వారికి తమలపాకు, సింధూరంతో పూజలు చేయండి. మీ తల్లిదండ్రులకు చెప్పులను కొనివ్వండి. వృద్ధులకు నల్లని గొడుగును దానం చేయండి. శ్రీ అయ్యప్ప స్వామి వారి మాలను దీక్షగా స్వీకరించండి. ఇంటి నుండి బయటకు వెళ్ళునప్పుడు 1 గ్లాసు నీరు త్రాగి వెళ్ళగలరు. ప్రతి శనివారం రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. మహాశివరాత్రి రోజు శివునికి రుద్రాభిషేకం చేపించుట, రాత్రి జాగరణ చేయుట మిక్కిలి శ్రేష్టము. మీ పుట్టినరోజున పులిహోరతో అన్నదానం చేయండి. శ్రీ ఆంజనేయ స్వామి సహస్రనామ పారాయణం చేయుట శ్రేష్టము. విజయదశమి రోజున సమీ పూజ తప్పనిసరిగా చేయవలెను. స్త్రీలు శివ సహస్రనామ పారాయణము చేయవలెను. ప్రతి శనివారం జమ్మి చెట్టునకు ప్రదక్షిణములు చేయండి. మృత్యుంజయ మంత్రాన్ని, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని 108 సార్లు పారాయణము చేయండి. నల్ల బ్రాహ్మణునకు కేజింపావు బియ్యము, కూరగాయలు దక్షిణము తాంబూలముగా ఇచ్చి ఆశీర్వచనములు పొందండి. ప్రతి శనివారం నాడు శనిదేవునకు నువ్వుల నూనెతో దీపమును వెలిగించండి. నీలిరంగు పూలతో శనీశ్వరునికి అర్చన చేసి నీలిరంగు వస్త్రమును స్వామివారికి సమర్పించవలెను. ప్రతి సోమవారము శివాలయంలో శివునికి అభిషేకం జరిపించిన మంచిది. మరీ ముఖ్యంగా అనురాధ నక్షత్రం వారు మీ జీవితంలోని ఆటంకములన్నీ తొలగి మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలంటే 1 శుక్రవారం నాడు ఆరుపడై వీడు అయిన తమిళనాడులోని తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని
దర్శించుకొని స్వామికి పాలాభిషేకం చేపించి అక్కడ మీరు నిద్ర చేసినట్లయితే మీకున్నటువంటి దోషములన్నీ తొలగి మీకు సకల ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించిన మీ జీవితంలో ఉన్నతిని పొందుతారు. శుభం. లోక సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.